సామాను మోసుకువచ్చిన వాడు కూలి ఇమ్మని తొందరపెట్టాడు. ఏమి ఇవ్వాలి? ఏమి సామి, మీరు నన్ను అడుగుతారేమి, మీకు తెలీదా? నాకు తెలియదన్నాను. ఏమి సామి తమాషా చేస్తారు, ఇచ్చేయండి పోవాలా. అర్ధనా అణ ఇస్తే బాగుండదని 2 అణాలు తీసి పుచ్చుకోమన్నాను. నాకేసి ఒక మాటు, డబ్బులకేసి ఒక మాటు చూసివాడు, ఏమి సామి, ఏమిది, నేను ముష్టివాడు అనుకొంటివా ఏమి, బిచ్చం వేసినట్లు 2 అణాదా తీసుకోమంటివే అన్నాడు. నేను నిర్ఘాంతపోయి, పోనీ అని ఎక్కువ ఇస్తే ముష్టి అంటాడేమిటి, ఈ ఊళ్ళో ముష్టి వాళ్ళకి అంతా బేడలు పావలాలు ఇస్తారా ఏమిటి చెప్పమా అనుకుని, మరైతే ఎంత ఇమ్మంటావు అంటిని. 1 రూపాయ. నా గుండె బద్దలైంది. సరే తీసుకుపోమ్మని ఇంకో 2 అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నా మీదకి గిరాటు వేసి, రూపాయికి 1 దమ్మిడి తక్కువైనా పుచ్చుకోనన్నాడు. పుచ్చుకోకపోతే మానివేయమన్నాను. అంత దర్జాగా పోయినవాడు పుచ్చుకోకుండా పోతాడేమోననుకున్నాను. పోలేదు. నన్ను తిట్టడం ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండ్లవాళ్ళు తీర్పు తీర్చడం మొదలుపెట్టారు. సరే వీడితోటి పేచి ఎందుకని ఇంకొక పావలా కూడా ఇచ్చాను. అది కూడా పుచ్చుకోనని నన్ను, నా మొహాన్ని, నా ముక్కును, నా మూతిని, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రులని, ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి 1/2 రూపాయి తీసుకుని చక్కా పోయినాడు. ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను. ఇంకా ఊళ్ళోకి వెళ్ళడం సంగతి ఎలాగా అనుకున్నాను. బండ్లవాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటల్ అయినా సత్రమైనా ఉందా అన్నాను వాళ్ళతో. ఉంది సామి, కిట్టనే రామస్వామి మొదలి సత్రం ఉంది సామి. అక్కడ గదులవి ఉంటవా? స్నానానికి దానికి వీలుగా ఉంటుందా? అంతా ఉండును సామి, నిండా సౌకర్యంగా ఉండును. మరి భోజనం సంగతి ఎలాగూ? దుడ్డు తీసుకుని అక్కడే వేస్తారు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకుని వేస్తారంటాడేమిటా అనుకుని, అది కాదు, భోజనం హోటల్ కూడా సత్రానికి దగ్గర ఉందా అన్నాను. అదిదా సామి చెప్పి తిని, సత్రములోదా అన్నము కూడా వేస్తురు, దుడ్డు మాత్రము తీసుకుందరు అని అభినయపూర్వకంగా వ్యాఖ్యానం చేసి నాబోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికి ఏమి ఇవ్వాలన్నాను. 3 రూపాయి. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 2 మైళ్ళు సుమారు ఉండును. అయితే 2 మైళ్ళకి 3 రూపాయలు ఎవరిస్తారు? నేను ఇవ్వను. మీ దయ సామి, మా మామూలు మేము చెప్పాము, నీవేమిస్తావో చెప్పు, 1 రూపాయి ఇస్తా. ఏమి సామి అట్లా చెప్తారు? ఇది నాటుపురం అనుకుంటివా, మాటువండి అనుకుంటివా? సారు సామి, పారు సామి, ఇది కుదరవండి. గుర్రం చూస్తివా, నిండా బాగా పోను. ఇంకా మనకు బోలెడు పని ఉంది, పోని త్వరగా పోదామని ఇంకో 1/2 రూపాయి ఎక్కువ ఇస్తానన్నాను. ఏమి సామి, 1 పెట్టి రైల్లో నుంచి ఇక్కడ పెట్టినందుకే 1/2 రూపాయి ఇస్తివే, 2 మైలుదా పోవాలే, నేను గుర్రము బతకాలి ఎట్లా సామి? మీతో బేరం ఎందుకు సామి, మీకు తెలీదా? 2 రూపాయి ఇచ్చేయండి, ఎక్కండి.